ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. గుండెపోటుతో అందశ్రీ కన్నుమూశారు. ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గాంధీ ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి చేరుకుంది అందశ్రీ పార్థివ దేహం. అందశ్రీ అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను రచించి ఎంతో ప్రసిద్ధి చెందారు. అందశ్రీ 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయన ఒక అనాథగా పెరిగారు. ఎటువంటి ప్రాథమిక విద్యను కూడా చదవలేదు. చిన్నతనంలో పశువులు కాసేవారు. వ్యవసాయ కూలిగా పనిచేశాడు. చదువుకోనప్పటికీ తన అపారమైన ప్రతిభతో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయనను ప్రజాకవి, ప్రకృతి కవి అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ, ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికైంది. సినీ గేయ రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో గంగ చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డును గెలుచుకున్నారు. నదులంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. ప్రపంచంలోని నదులన్నింటినీ సందర్శించి వాటిపై తన భావాలను పంచుకున్నారు. అందశ్రీ పార్థివ దేహం లాలాపేటలోని ఆయన నివాసానికి కాసేపటి క్రితమే చేరుకుంది. ఇక అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, శ్రీ మరణం తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటుగా చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే లాలాపేట్ నివాసానికి అందశ్రీ భౌతికగా ఆయన చేరుకుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ లాలాపేట్ నివాసం వద్ద ఇప్పుడిప్పుడే అభిమానులు, అట్లాగే రాజకీయ నాయకులు, విఐపీస్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ లాలాపేట్లోని తన నివాసం వద్ద కొంత చిన్న ప్లేస్ కావటము, ఇల్లు కూడా చాలా శిథిలావస్థలో చేరుకున్న ఇల్లు కావటంతో ఇక్కడ అంత్యక్రియలు చేసే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఇక్కడున్న నియర్ బై అంటే లాలాపేట్కి దగ్గరలో ఉన్న, ఆయన నివాసానికి చాలా దగ్గరలో ఉన్న MCH గ్రౌండ్కి ఈ పార్థివ దేహాన్ని తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దిసేపటి వరకైతే ఆయన సొంత నివాసం వద్ద ఒక అరగంట పాటు భౌతికాయను ఉంచాలి. అట్లాగే ఇక్కడున్న ఆయన చాలా ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానికులతో ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడున్న వాళ్ళంతా కూడా శోక సంద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి. ఆయన ఒక సాహితీవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగా ఇక్కడ అనేక మందికి అనేక విధాలుగా ఆయన ఎంతో సహాయం చేశారు అని మాట్లాడుకుంటున్నారు. ఒకసారి విజువల్లో కూడా చూడొచ్చు, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో కనిపిస్తున్న ఇల్లు ఆయన సొంత ఇల్లు. దాదాపు కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఇది కొనుక్కున్న తర్వాత ఆయన నివాసాన్ని పూర్తిగా ఇక్కడే ఉంచుకుంటున్నారు. అయితే ఈ బిల్డింగ్ శిథిలావస్థకి చేరుకోవడంతో పక్కనే వాళ్ళ కుటుంబం అంతా అద్దెకు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఇదే ఇంట్లో ఉండటము అనేది జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా పక్కన ఆ అద్దెకి నివాసం ఉండి
అక్కడ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ అక్కడ చేసినప్పటికీ కూడా ఆయన నా ప్రాణం ఇక్కడే పోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ నుంచి జరిగేది కాదు అని చెప్తున్నారు. ఒకసారి ఆయన కూతురుతో మాట్లాడారు. ఎట్లా అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ అయితే అవ్వదు. MCH ఇప్పుడు MCHకి తీసుకెళ్తాం, MCH గ్రౌండ్కి. తర్వాత NFCలో ఓన్ హౌస్ ఉంది, అక్కడికి తీసుకొని వెళ్తాం. ఇవాళ నైట్ వరకు ఇక్కడే ఉంటుంది. క్రిమేషన్ రేపు మార్నింగ్ అవుతుంది. అంటే మార్నింగ్ వరకు బాగున్నారు, ఇక్కడ లేచారు అని చెప్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు. ఎలా జరిగింది? సింపుల్ హార్ట్ స్ట్రోక్ అండి, అంతకుమించి ఏం లేదు. ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో చూస్తున్నాం కదా, ఒక సాహితీవేత్త తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించారు. అంతకన్నా ముందు అనేక పాటలు, అనేక గేయాలను రచించిన ఒక రచయిత. ఆయన కుటుంబంతో పాటు రాష్ట్రం అంతా కూడా ఆయన్ని కోల్పోయిన పరిస్థితి. తల్లి తల్లడిల్లిపోతా ఉంది. ఆయన భార్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటే అంత హెల్దీగా ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా జరగటము అనేసరికి కొంత అందరికీ కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం, అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆయన భార్యని, కూతుర్ని కొంత పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నివాళి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి. ఒకసారి విజువల్లో చూడొచ్చు, ఎన్నో ఏళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా ఇక్కడున్న స్నేహితులంతా కూడా పంచుకుంటున్న పరిస్థితి. ఆయన ఉదయాన్నే లేచి యాజ్ యూజువల్గా ఆయన కార్యకలాపాలన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఎవ్రీడే 5 o'clockకి లేచి ఆయన వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, యోగాకి చేసేవాళ్ళు అనేసి చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు వాకింగ్కి వెళ్ళే స్నేహితులు చాలామంది మాట్లాడుతూ ఎంతో శోకసంద్రంలో మునుగుతున్న పరిస్థితి. అనేక మంది ప్రముఖులు ఇక్కడ లాలాపేట్కి వచ్చే అవకాశం ఉండటంతో, ఇక్కడ చాలా చిన్న ఏరియా ఉండటంతో ఇక్కడ నుంచి MCH గ్రౌండ్కి భౌతిక కాయాన్ని షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారు. కుటుంబం అంతా కూడా సడన్ షాక్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అసలు ఆయన కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునుగుతున్న పరిస్థితి. ఒక్కసారి ఆయన స్నేహితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉండేదండి అందశ్రీ గారు? మాకు తెలిసిన అందశ్రీ, మీకు తెలిసిన అందశ్రీ ఎట్లా? మా బస్సులో మాత్రం ఆయన అందరికీ సన్నిహితంగా ఉండేవాడండి. ఎవరితో కానీ కొట్లాటలు కానీ, ఆయన పని ఏంటిదో ఆయన ఏంటిదో ఆయనతో ఆయన చేసుకునేవాడు. ఎవరు కలిసినా కూడా అందరినీ ఆశీర్వదించి వీళ్ళందరూ బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, పైకి వెళ్ళాలి అని చెప్పేవాడు. ఈ ఫస్ట్ అక్కడ చిన్న రూమ్లకి లేకుండే, ఆ తర్వాత సొంత గారితో ఇక్కడ 7,000 రూపాయలు కొన్నాడు. అప్పటి నుంచి పిల్లలతో సహా ఇక్కడనే వారి నివాసం ఉంటున్నాడు. ఇక్కడ ఉండే నిత్య చర్యలు, ఇక్కడ మార్నింగ్ 6 o'clock బయలుదేరుతుండే, ఎక్కడ వెళ్ళినా వాకింగ్ వాకింగ్ వాకింగ్. బస్సులో ప్రయాణం చేయకపోతున్నా, ఆటోలో కూడా ప్రయాణం చేయకపోతే, బండి కూడా లేదు. పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాడు. ఆయన ఆ స్టేజ్లో ఉండి కూడా పిల్లలకు మంచి విద్యను ఇచ్చాడు. పిల్లలు మంచి పెళ్ళిళ్ళు చేశాడు. పెద్ద అమ్మాయిది, అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడు మటుకు అట్లా ఉన్నాడు. ఒక్కసారి మనం ఇల్లు చూస్తే కూడా అర్థమవుతుంది, కంప్లీట్గా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇక్కడే ఉంటాను అనే ఉద్దేశంతో ఫ్యామిలీ అంతా కూడా బయట రెంట్కి కొంత ఫెసిలిటీస్ ఉన్న ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం తాను చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇదే ఇంట్లో అందశ్రీ ఉన్నారు. అయితే ఉదయాన్నే హఠాత్తుగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడము, ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోవటము, కుటుంబం అంతా కూడా దగ్గరలో ఉన్న గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఫ్యామిలీ అంతా కూడా రోధిస్తున్న పరిస్థితి. ఎంతోమంది సాహితీవేత్తలకి ఇన్స్పిరేషన్గా నిలిచిన అందశ్రీ ఈరోజు లేరు అనంటే సాహితీ లోకంతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ప్రముఖులు అనేక మంది ఇక్కడికి వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అందశ్రీ ఒక సాహితీవేత్తగా అందరికీ తెలుసు, కానీ ఎంతో మానవతా హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేయటంలో ఆయన చాలా కీలకంగా ఉండేవాళ్ళు అని తెలుస్తోంది. ఒకసారి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు, ఆయనతో సార్ ఎట్లా ఉండేది సార్తో మీకు? అమ్మ, నేను ఏనుగు నరసింహారెడ్డి,
ఆయనకు వ్యక్తిగతంగా మిత్రుడిని, ఇప్పుడైతే డైరెక్టర్ కల్చర్గా ఉన్నాను. కానీ ఆయన 1991 నుండి మిత్రుడు. నేను తెలుగు యూనివర్సిటీ ఒక విద్యార్థిగా ఎంఫిల్ స్కాలర్గా ఉన్నప్పుడు మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు. అప్పుడు పద్యం చాలా రాసేవాడు, పద్య కవిత్వం రాసేవాడు. మా అందరికీ ఆయన చేసే పని వృత్తి, ఆయన రాయడం రెండు చూసి ఆశ్చర్యానికి గురి చేసేవాడు. తర్వాత ఆయన మాకు మిత్రుడు కాకుండా గురువుగా ఎదిగిపోయాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా మా స్నేహం ఇట్లా కంటిన్యూ అవుతుంది. 4 రోజుల కింద మా ఆఫీస్కి రవీంద్ర భారతికి వచ్చి చాలాసేపు ముచ్చట్లు పెట్టాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇంకా 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా బతుకుతానని చెప్పి మరీ వచ్చాడు. ఈరోజు మేము ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నాము. అట్లాంటి ఒక మహానుభావుడు తెలంగాణకి దక్కడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. ఆయన రాసిన ఒక గీతం చాలు, అది మహాకావ్యం కంటే పెద్దది. ఈనాటి తెలంగాణ ప్రజానీకానికి నిరంతరం వాళ్ళ స్వరాల్లో ఒక పాటని నింపిపోయిన మహానుభావుడు అందశ్రీ. రైట్, ఒకసారి ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఎలా ఉండేది? అందశ్రీ గారు సాహితీవేత్తగా మనకందరికీ తెలుసు, కానీ ఆయన ఎంతో మంది జీవితాల్లో స్ఫూర్తిని నింపిన మనిషి. ఎట్లా ఉండేది మీకు ఆయనతో అనుబంధం? అందశ్రీ అంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది కలుపుగోలు మనిషి. ఆ రకంగా మనం మనుషులతో కలిసిపోవటము, మనుషులతో కూర్చొని మాట్లాడటం చూడం. ఇంటికి వచ్చిండు అనుకోండి, నా ఒక్కంతోనే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడే, భార్యతో, పిల్లలతో, మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏదో ఒక సంబంధం కలుపుకొని వాళ్ళతోని మొత్తం మీద వరుసలు కలిపి మొత్తం మీద చాలా విషయాలు చెప్పేది. మనిషి చాలా ఒక క్రమశిక్షణతో బతికింది. ఆయనకు ఏ అలవాటు లేదు. పొద్దున్న లేస్తే తప్పనిసరిగా వాకింగ్ చేసేది. ప్రతిరోజు వాకింగ్ అయినాక అప్పుడప్పుడు అట్లా మా ఇంటికి వస్తుండేది, అట్లా కలుసుకుంటుండేది. పాటలు అయితే ఇక మేము మొట్టమొదటిసారి పరిచయం అంతా తెలంగాణ సభల్లోనే. చాలా 96, 97 నుంచి తెలంగాణలో జరిగిన అనేక సభల్లో ఆయన ఒక భాగము. ఆయనతో కలిసి ఆ సభల్లో పాల్గొనటము, మాట్లాడటము, ఆయన మాటాపాట వినటము, ఇది మా అందరికీ కూడా ఒక కీలకమైనటువంటి భాగం మా జీవితంలో. అట్లా అందశ్రీ లేని జీవితం ఊహించుకోవటం. సార్, తెలంగాణ ఉద్యమంలో మాట పాట ఎంత కీలకమైన పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. ఆ ఉద్యమ సమయంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది సార్? ఆ ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఉద్వేగభరితంగా ఉండేది. ఆయన మనిషి నిప్పుకనిక. ఆయన ఆ ప్రవహిస్తున్న ఒక నిప్పుల వాగులాగా ఉంటుంది. ఆయన చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఆయన చాలా గట్టిగా ప్రతిఘటించేవాడు. తర్వాత ఎవరన్నా తప్పు చేస్తే సహించేవాడు కాదు. ఇది అన్యాయం అని చెప్పి విస్పష్టంగా దానికి సంబంధించిన ప్రకటన చేసుకోడు. చాలా అసలు అది మనందరికీ కూడా ఆయన జీవితంలో ఒక భాగం, అన్నిటికంటే మించి. ఇవాళ లేకపోవటం అయితే ఊహించలేకపోవడం. తెలంగాణ మొత్తమే దుఃఖసాగరం. వ్యక్తిగతంగా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. గత ప్రభుత్వంలో ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని అనేక విమర్శలు కూడా వచ్చాయి కదా, మీరేమంటారు? వాస్తవం అది. ఆయనకు జాతీయ హోదా, ఆ పాటను జాతీయ గీతంగా గుర్తించాలన్నది ఒకటే ఆయన కోరిక తప్ప వేరే ఏం లేకుండే. ఆయనకి వేరే కోరికలు లేవు. ఏదో నాకు పదవి కావాలి, ఆ స్థానం కావాలనేది కూడా లేకుండా పాటను గుర్తించి గౌరవిస్తే చాలు అని ఆశపడ్డాడు. అది దొరకకపోవడం ఆయనను బాగా మనస్సును కష్టపెట్టింది. 2 పద్ధతులు కూడా నచ్చలేదు. మనుషులతో వ్యవహరించిన పద్ధతులు కూడా నచ్చలేదు. చాలా బాధపడ్డాడు, చాలా నొచ్చుకున్నాడు. చివరికి వాళ్ళ మరి ఆ పాటకు గుర్తింపు దొరికింది. అనేక అవార్డులు దొరికి మనిషి నిలదొక్కుంటున్న సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. రైట్, సో చూస్తున్నాం కదా, ఆయన ఒక పుస్తకం లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన ఉద్యమంలో ఆయన పాట మాట ఎంతో ఉత్తేజపరిచింది చాలా మందిని. ఆయన రీసెంట్ గా ఎన్టీవీ ఆధ్వర్యంలో బతుకమ్మకి స్పెషల్ స్టోరీ చేయడానికి మేము ఎన్టీవీ బృందంగా ఆయన కలిసినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఒక బతుకమ్మ గురించి పాట పాడాలన్నా, ఆట ఆడాలన్నా మహిళల తర్వాతే, ఆ సాహిత్యాన్ని గురించి చెప్పాలన్నా కూడా మహిళల కన్నా ఇంకా గొప్పగా ఎవ్వరూ చెప్పలేరు బతుకమ్మ గురించి అని చెప్పి స్వయంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ జానపదంలో ఉన్న ఆ సెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన చాలా క్యాప్చర్ చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ జానపదం నుంచి, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి
రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ఒక గేయాన్ని ఒక రాష్ట్ర గీతంగా ఆయన రాసిన పాటని గుర్తించారు అంటే సాహితీ ప్రపంచంలో ఆయనకున్న ప్రాముఖ్యత మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉద్యమ సమయంలో ఇందాక కోదండరామ్ గారు చెప్పినట్టు ఆయన పాట లేకుండా మాట లేకుండా ఉద్యమంలో ఒక సభ కూడా జరిగేది కాదు అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇంత గొప్ప సాహితీవేత్తని కోల్పోవటం సాహితీవేత్తలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీరని లోటు అని చెప్పి కోదండరామ్ చెప్తూ ఉన్నారు. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.